ట్రిగర్స్ ఇన్ PLSQL అంటే వీటినే డేటాబేస్ ట్రిగర్స్ అని కూడా చెప్పచ్చు. చూడండి, ఏ డేటాబేస్ ట్రిగర్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ PLSQL స్టేట్మెంట్ that are executed when a SQL statement like delete, update or insert is applied to a table. సో ఇక్కడ ట్రిగర్ అనేది నథింగ్ బట్ PLSQL స్టేట్మెంట్స్ యొక్క కలెక్షనే ఒక ట్రిగర్ అన్నమాట. మరి అది డేటాబేస్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇది కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా స్టోర్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం ఇంతకు ముందర చూసినట్లు ప్రొసీజర్ని ఎగ్జిక్యూట్ చేసినట్టుగా కమాండ్ ప్రాంప్ట్లోనో లేదంటే వేరే ప్రొసీజర్లోనో వాటిని వేరే PLSQL ప్రోగ్రాంలోనో వాటిని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు మనం ఒక టేబుల్ మీద డిలీషను, అప్డేషను లేదంటే ఇన్సర్షను చేయబోయే ముందర కానీ లేదంటే అవి చేసిన తర్వాత కానీ ఈ ట్రిగర్స్ అనేటివి ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ట్రిగర్లో ఉండే కోడ్, ట్రిగర్లో మనం పెట్టిన PLSQL స్టేట్మెంట్స్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి అలా ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ కావడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. మెయిన్ ఏంటంటే సెక్యూరిటీని మనం డేటాబేస్కి ప్లేస్ చేయొచ్చు. అండ్ సపోజ్ ఒక టేబుల్లో ఏదైనా వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అనుకుంటే వాటిని బట్టి వేరే టేబుల్లో ఏదైనా మాడిఫికేషన్స్ జరగాలి అనుకుంటే, అప్డేషన్స్, డిలీషన్స్ అలా జరగాలి అనుకుంటే, ఇన్సర్షన్స్ అలా జరగాలి అనుకుంటే ఈ ట్రిగర్స్లో మీరు కోడ్ రాయొచ్చు. అంటే మాడిఫికేషన్సే కాదు, సపోజ్ ఒక టేబుల్లో ఇన్సర్షన్ జరిగేటప్పుడు లేదంటే అప్డేషన్స్ జరిగేటప్పుడు వేరే టేబుల్లో ఉన్న వాల్యూస్ని ఎలా కంపేర్ చేసుకొని ఇక్కడ ఈ వర్క్ అంతా కూడా, ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఫినిష్ కావాలనేది ట్రిగర్స్లో మనం పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీని డిలీట్ చేస్తున్నామండి. ఒక ఎంప్లాయీని డిలీట్ చేయగానే, అంటే ఆ రోని డిలీట్ చేయగానే ఆ ఎంప్లాయీ పర్మనెంట్గా ఇంకా డేటా అంతా ఉండదు మనకి. మరి దాంట్లో ఉన్న రిక్వైర్డ్ ఫీల్డ్స్ని మనం టెంపరవరీగా ఒక టెంపరవరీ టేబుల్లో స్టోర్ చేయాలి. ఎప్పుడు ఇది డిలీట్ అయినప్పుడు అక్కడ స్టోర్ చేయాలి. మరి ఇమీడియట్గా కావాలి, అది మనం మర్చిపోవచ్చు లేదంటే వేరే వేరే జరగచ్చు. మరి ఇక్కడ ఉన్న డేటాని తీసుకెళ్ళి అక్కడ స్టోర్ కావాలి. మరి బిఫోర్ డిలీషన్ అంటే డిలీట్ చేయక ముందరే ఏం చేయాలి అనేది ట్రిగర్లో పెట్టేసి ఉంటాం. సో ట్రిగర్ మానిటర్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఎంప్లాయీ టేబుల్లో ఎప్పుడు రికార్డ్ని డిలీట్ చేస్తారు అనేది. సో ఎప్పుడైతే డిలీషన్ జరగబోతుందో ముందరగానే ఆ డేటాని ఆ టెంపరవరీ టేబుల్లో వెళ్ళి లేదంటే హిస్టరీ టేబుల్లో వెళ్ళి స్టోర్ చేసి పెడుతుంది అనమాట వేరే టేబుల్లో. సో అలా మనకి డేటా సెక్యూరిటీ వచ్చింది, యాక్షన్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండా జరిగిపోయింది. సో మనకు కావాల్సిన డేటా కూడా సేఫ్గా ఉంది. సో ఇట్లాంటివంతా కూడా మనం ఈ ట్రిగర్స్ ద్వారా చేయొచ్చు. మరి ట్రిగర్స్ బిఫోర్, ఆఫ్టర్, డిలీషన్, అప్డేషన్, ఇన్సర్షన్ చేయొచ్చు. అంటే 6 రకాల ట్రిగర్లు మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్, ట్రిగర్ నేమ్, బిఫోర్ ఆర్ ఆఫ్టర్, ట్రిగర్ ఈవెంట్. ట్రిగర్ ఈవెంట్ అంటే అదే బిఫోర్, ఆఫ్టర్, డిలీషనా, అప్డేషనా, ఏదైనా ఇన్సర్షన్ అనేది ఇవ్వాలి. ఆన్ టేబుల్ నేమ్, ఏ టేబుల్ మీద, ఫర్ ఈచ్ రో అంటే ప్రతి రోకి, వెన్ కండిషన్ పెట్టచ్చు, ఎప్పుడు, ఎలాంటప్పుడు. డిలీట్ చేయడం అంటే డిలీట్ చేయగానే కావడం కాదు, ఎప్పుడు డిలీషన్లో ఏ కండిషన్ ప్రకారం అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. సో మరి తర్వాత PLSQL బ్లాక్ అంతా రాయడం జరుగుతుంది. ఇదండి సింటాక్స్. మరి దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఒక ట్రిగర్ని క్రియేట్ చేస్తున్నాం.
క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ పేరు ఏంటి T1. మరి ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే బిఫోర్ డిలీట్ ఆర్ ఇన్సర్ట్ ఆన్ ఎంపీ, అంటే ఎంప్లాయీ టేబుల్లో డిలీషన్ కానీ ఇన్సర్షన్ కానీ చేయక ముందర ఫర్ ఈచ్ రో. ఓకే, మరి దీంట్లో కోడ్ ఏంటంటే, అంటే డిలీషన్కి ఇన్సర్షన్కి ముందర ఇదేం చేస్తుందంటే ఇఫ్ టుకేర్ ఆఫ్ సిస్టమ్ డేట్ ఫంక్షన్ ద్వారా ఏమొస్తుంది, సిస్టమ్ డేట్ వస్తుంది, దాంట్లో నుంచి సిస్టమ్ డేట్ టైం వస్తుంది, దాంట్లో నుంచి 24 hours ఫార్మాట్లో అవర్స్ను మాత్రం తీసుకుంటున్నాం. దాన్ని అంటే క్యారెక్టర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసి మనం కంపేర్ చేస్తున్నాం. అది కనుక 9 కంటే తక్కువ ఉంటే, అంటే 9 hours కంటే, అంటే మార్నింగ్ 9 లోపల ఉంటే ప్రస్తుతం డేటు టైము అవర్స్, లేదంటే ఈ అవర్స్ 17 అంటే 5 కంటే, ఈవినింగ్ 5 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ రైజ్ అప్లికేషన్ ఎర్రర్ అని మెసేజ్ ఇస్తున్నాను. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు డిలీట్ ఆర్ ఇన్సర్ట్ అని చెప్పేసి, డిలీట్ ఆర్ ఇన్సర్ట్. ఓకే, అంటే సెక్యూరిటీ పర్పస్ చూడండి, అంటే మార్నింగ్ 9 లోపు కానీ ఈవినింగ్ 5 పైన కానీ ఎవరు ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఎంప్లాయీ టేబుల్లో చేయకూడదు అనేది ఇక్కడ ట్రిగర్ యొక్క మెయిన్ ఎయిమ్. ఓకే, ఇప్పుడు ఈ ట్రిగర్ని క్రియేట్ చేద్దాం. ట్రిగర్ క్రియేట్ అయింది. ఎర్రర్స్ ఏమైనా ఉంటే ట్రిగర్ క్రియేటెడ్ విత్ కంపైలేషన్ ఎర్రర్స్ అని వస్తుంది. మరి ఇప్పుడు మనం ఇన్సర్షన్ డిలీషన్ చేయొచ్చు. ఎందుకు, మన టైం ఎంత ఇప్పుడు 2 o'clock. మరి టైం చేంజ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు టైము చేంజ్ చేస్తున్నాను, టైంని 7 PM పెట్టానండి. అంటే డిలీట్ కాకూడదు వాస్తవానికి. మరి ట్రిగర్ క్రియేట్ అయింది, ట్రిగర్ ఇప్పుడు మానిటర్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్లో. T1 అనే ట్రిగర్ డిలీట్ ఫ్రమ్ ఎంపీ వేర్ ఎంపీ_ny ఈక్వల్ టు 7934 అని ఇచ్చామండి. చూడండి, ఇమీడియట్గా ఎర్రర్ వచ్చేసింది. దిస్ ఈజ్ నాట్ ది టైమ్ టు డిలీట్ ఆర్ ఇన్సర్ట్. అంటే మీరు డిలీట్ చేయలేరు, మీరు ఇచ్చిన స్టేట్మెంటు అన్నీ కరెక్టే, కానీ బ్యాక్గ్రౌండ్లో ట్రిగర్ దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ట్రిగర్ అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. తర్వాత ఇంకొక ట్రిగర్ని క్రియేట్ చేస్తున్నాం. అదే మీరు ఇక్కడ టైము మామూలు టైం పెట్టేసేయండి, 2 o'clock ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఇక్కడ డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఎందుకు, ట్రిగర్ ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై కాదు కాబట్టి. సో నెక్స్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ట్రిగర్ T1 బిఫోర్ అప్డేట్ ఆఫ్ సాలరీ ఆన్ ఎంపీ ఫర్ ఈచ్ రో. అప్డేట్ చేయబోయే ముందర సాలరీని వెన్ కండిషన్ పెట్టాం ఇక్కడ. వెన్ న్యూ డాట్ సాలరీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5000. న్యూ ఓల్డ్ అనేటివి రెండు కీవర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. న్యూ అంటే ఇంతకు ముందర ఉన్న వాల్యూ అని, సారీ నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయిన వాల్యూ, ఇచ్చే వాల్యూ. ఓల్డ్ అంటే ఇంతకు ముందర ఉన్నది అని అర్థం. అంటే అప్డేట్ అవుతుంది, అప్డేట్ అవ్వడం అంటే ఇంతకు ముందర ఏదో వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూనే ఓల్డ్ డాట్ శాలరీ అన్నాం. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇవ్వబోయేదాన్ని న్యూ డాట్ శాలరీ అన్నాం. ఇది ఇన్సర్షన్లో అప్డేషన్లో ఈ న్యూ ఓల్డ్ అనేటివి యూజ్ చేయొచ్చు. మరి కొత్తగా ఇవ్వబోయే శాలరీ 5000 కంటే ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తున్నాం, న్యూ శాలరీ డాట్ న్యూ డాట్ శాలరీ ఈక్వల్ టు న్యూ డాట్ శాలరీ ప్లస్ ఓల్డ్ శాలరీ ఇంటూ 10%. అంటే కొత్త శాలరీ ప్లస్ పాత శాలరీలో 10% ఎక్స్ట్రాగా యాడ్ చేసి దీనికి కలపడం జరుగుతుంది. ఓకే, అది ఇక్కడ ట్రిగర్. సో ఇప్పుడు అప్డేట్ చేద్దాం. కొత్త శాలరీ
ఎవరికి ఇస్తాం? ఫోర్డ్కి ఇద్దాం. అప్డేట్ ఈఎంపి సెట్ ఎప్పుడు న్యూ డాట్ సాలరీ ఎంత ఉండాలి? 5000 కంటే ఎక్కువ ఉండాలి. సెట్ సాలరీ ఈక్వల్ టు 5000 కానీ అంతకంటే ఎక్కువ, కాబట్టి జస్ట్ 5000 ఇస్తున్నాను. 5000 వేర్ ఈఎంపి ఎన్వై ఈక్వల్ టు ఎంత? 7902. ఓకే, అప్డేటెడ్. అంటే ఎంత ఇచ్చాను? 5000 ఇచ్చాను, కానీ ఆ పాత శాలరీ ఎంత? 36 ఉంది. ఇప్పుడు సెలెక్ట్ చేయండి డేటాని. ఎంత వచ్చింది? 5036 రూపీస్ రావడం జరిగింది. అంటే ఇంతకు ముందర మనం పెట్టిన కండిషన్లో 0.01 అన్నాం. ఓకే, అంటే 1% అనమాట. కాబట్టి 1% దాంట్లో ఓల్డ్ శాలరీలోని 1% దీనికి కొత్తగా ఇచ్చిన శాలరీలోకి యాడ్ కావడం జరిగింది. సో ఆ విధంగా ట్రిగ్గర్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో మానిటర్